నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చూస్తున్నట్లయితే మనం ఈ రోజు వీడియోలో ఎడ్జ్ టిమ్మర్ గురించి అయితే మనం చెప్తున్నాం. గత వీడియోలో ఆల్రెడీ ఇది పరిచయం అయితే చేసినప్పుడు చాలా మంది రైతులు ఏంటంటే మన కామెంట్ రూపంలో ఇది ఎత్తుకున్న గడ్డి లేకపోతే సూపర్ నాపియర్ లేకపోతే జున్ను గడ్డి లాంటివి కోసి మాకు చూపించమని అయితే చాలా కామెంట్లు అయితే వచ్చినాయి. ఈ రోజు అయితే మాత్రం నేను మీకు ఈ వీడియో అయితే చూపించబోతున్నాను. లైవ్లో అయితే మాత్రం మనం చూడొచ్చు ఇదంతా కూడా జున్ను గడ్డి అయితే ఉంది. సూపర్ నాపియర్ అయితే మనకు అందుబాటులో లేకపోవడం వల్ల నేను ఈ రోజు అయితే మాత్రం ఈ ఎడ్జ్ టిమ్మర్తో లైవ్లో మన గోపి అన్నతో కోపించి చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. దాని తర్వాత మళ్ళీ దీని గురించి ఒక వీడియో కూడా చేద్దాం. అది గోపి అన్న ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మన ఈ మధ్య మనం వీడియో చేసాం, దాని అయితే బాగా వైరల్ అయితే అయిపోయింది ఈ ఎడ్జ్ టిమ్మర్ గురించి. కానీ ఇప్పుడు మనం చూస్తే చాలా మంది ఏంటంటే కామెంట్ రూపంలో ఇది చాలా కాస్ట్ ఎక్కువ ఉందని ఒకటి చెప్తున్నారు, బ్యాటరీ సామర్థ్యం ఎంతసేపు అని ఒకటి అడుగుతున్నారు, మళ్ళీ అలాగే ఇది బ్యాటరీ అనేది పోతే మళ్ళీ దొరుకుతాయా, దాని రేట్ ఎంత అని అడుగుతున్నారు. అలాగే మళ్ళీ ఇంకోటి ఇది కాస్ట్ ఎంత పర్టికులర్గా ఇప్పుడు ఏమైనా బేరాలు ఏమైనా ఉంటాయా? దీని ధర వచ్చేస్తుంది లీస్ట్ ప్రైస్ అయితే ఇస్తున్నామండి. ఆన్లైన్లో మార్కెట్లో కూడా చాలా రేట్లు ఉన్నాయి. ఏంటంటే తక్కువ కాస్ట్లో రైతులకు ఉపయోగపడాలని చెప్పేసి దీన్ని తీసుకురావడం. యాక్చువల్గా ఇది అయితే నేను గడ్డి కోసి కూడా తెచ్చుకుని, ఇది యాక్చువల్గా టీ లీఫ్లు కోసేదాన్ని. ఓకే, నేను యాక్చువల్గా నాకు ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్లో గడ్డి కోసుకుందని చెప్పేసి ఉపాయంతో కాదు నేను తెచ్చుకున్నాను ఫస్ట్. ఓకే, దాన్ని తీసుకున్న తర్వాత వాడిన తర్వాత కొంతమంది రైతులు ఇక్కడ నా దగ్గరున్న ఎదుర కొంచెం గడ్డి ఉండేది అది చూశారు, ఓకే బాగుంది, నలుగురు పరిచయం చేయమన్నా దీన్ని అయితే పరిచయం చేయడం జరిగింది. ఇప్పుడు అంతా కూడా దీన్నే వైరల్ చేయడం జరిగింది కూడా. వీడియోలు కూడా మీరు ఎక్కడ చూసినా కానీ ఇదే కనిపిస్తుంటుంది, తమిళనాడు ఆంధ్ర ఎక్కడైనా తెలంగాణలో కానీ. ఇది వచ్చేసి లిథియం బ్యాటరీ అండి. లిథియం బ్యాటరీ. ఈ బ్యాటరీ వచ్చేసి మన స్క్రూలు వాడుకునేది ఉంటుంది కదండి, ఓకే, ఎలక్ట్రీషియన్లు వాడే వాళ్ళ దగ్గర కానీ, ఓకే ఓకే మన డ్రిల్ బిట్లు అలాంటి ఏదైతే ఉందో ఇలాంటి బ్యాటరీ ఆపరేటెడ్ చైన్సాలు కానీ, ఈ బ్యాటరీ ఆ బ్యాటరీ అన్ని సేమ్ అండి. లిథియం బ్యాటరీ 24/5 amps అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఈ బ్యాటరీ లోకల్ ఎక్కడైనా దొరుకుతుంది మీకు. ఓకే, దీని కాస్ట్ ఎంత ఉంది? దీని కాస్ట్ వచ్చేసి లోకల్లో ఒక్కొక్కరు ఒక రేట్ అమ్ముతూ ఉంటారు. ఇది మీకు రీప్లేస్మెంట్లో కావాలనుకుంటే 1800 పడుతుందండి. 1800 బ్యాటరీ. ఒకవేళ ఈ మిషన్లో వచ్చేసి మీకు బ్లేడ్ ఉంటాయండి. ఓకే, మనం కోసే గడ్డిని బట్టి ఇది అరిగిపోతే కనుక ఈ కంప్లీట్ సెటప్ మార్చుకోవాలండి. ఓకే, నా దగ్గరకు కూడా రావడం లేదు. ఓకే, ఈ బ్యాక్ సైడ్ ఉన్న హోల్స్ ఓపెన్ చేసుకుంటే ఈ స్క్రూలు రెండు ఓపెన్ చేస్తే మీకు ఈ ప్లేట్ వచ్చేస్తుంది. ఓకే, మీకు ఇది తీసేస్తే కింద ఈ రెండు బ్లేడ్లు వచ్చేస్తుంది, లోపల గ్రీజ్ ఉంటుంది, ఓకే, కొంచెం గ్రీజ్ పెట్టుకోవచ్చు. మీకు ఒకవేళ తీసే అవకాశం లేదనుకుంటే ఇక్కడ పిన్ ఉంటుంది, జస్ట్ మన బయట గ్రీజింగ్ చేసే వాళ్ళ దగ్గర చిన్న చేస్తారు, 10 రూపీస్ తీసుకుంటారు. ఓకే, మనకి మెయింటెనెన్స్ వచ్చేసి ఒకవేళ గేదెలు తినే గడ్డి అయితే ఈ బ్లేడ్ మీద కోకోనట్ ఆయిల్ అండి, మన తలకు రాసుకునే కొబ్బరి నూనె ఏదైతే ఉందో అది వాడుకుంటే కనుక గేదెలు తిన్నప్పుడు గడ్డికి అయితే వాసన అయితే రాదు. ఒకవేళ మీరు ఏం చేస్తారంటే ఇంజిన్ ఆయిల్ అలాంటివి పోస్తే కనుక స్మెల్ వచ్చి గేదెల గడ్డి అయితే తినాలండి. కొంచెం కోసం మిగతా గడ్డి కూడా పాడైపోతుంది. ఓకే, దీంట్లో మెయింటెనెన్స్ వచ్చి ఈ రెండే అండి. ఓకే, గ్రీజు, ఈ బ్లేడ్కి వచ్చేసి కోకోనట్ ఆయిల్. ఒకవేళ మీకు ఈ బ్లేడ్ షార్ప్నెస్ పోయిందనుకుంటే కనుక మన లోకల్లో దీనికి షార్ప్నెస్ చేసి ఉంటుంది, మన కత్తికి ఏదైతే పెట్టేది ఉంటుందో దాన్ని తీసుకొచ్చి మీరు దీన్ని రఫ్ చేసుకుంటే కనుక మీకు కొన్ని రోజులు వస్తుంది. ఓకే, మనమే కొంచెం దాన్ని చేసుకోవచ్చు. ఓకే గోపి అన్న, ఇప్పుడు మనం చూస్తుంటే చాలా మంది కూడా మీరు గడ్డి కోయలేదు మొన్న అది ఇది అనేది చాలా వీడియోలు చేశారు. ఇప్పుడు లైవ్ లో మనం పెడతాను. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా లైవ్ లో అయితే మాత్రం మనకి గోపి అన్న అయితే జున్ను గడ్డి అయితే కోసి చూపించే ప్రయత్నం చేస్తారు అనుకోండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మన అయితే మాత్రం రైతులకి ఏంటంటే ఇది గేదెలకు గడ్డి కోసుకోవడానికి ఉపయోగపడదని అయితే చెప్పారు. కాబట్టి మనం లైవ్లో అయితే ఇది ఎలా కోస్తున్నాడు ఏంటనేది మీకు వీడియో చూపించడానికి ఈరోజు అయితే వీడియో చేయడం అయితే జరిగింది. ఓకే, ఇంకొచ్చాను. ఇప్పుడు మనం చూసాం కదా లైవ్లో కూడా మనం మోపు అయితే ఇంచుమించుగా చూడొచ్చు. మనం ఒక గేదె తినేంత కూడా కొసేపులో మినిమం నాకు తెలిసి ఒక నిమిషంలో ఒక గేదె కోసేంత కూడా వీధి సునాయాసంగా అయితే మాత్రం కోసేసుకోవచ్చు అన్న. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు 10 గేదెలు ఉంటాయి, ఎంతసేపట్లో దీన్ని గడ్డి కోసుకోవచ్చు? ఇది వచ్చేసి మీకు ఒక బ్యాటరీ వచ్చేసి ఇలాంటి జున్ను గడ్డి అయితే మీకు ఎట్లేదన్నా ఒక 10 మోపుల వరకు కోసుకోవచ్చు. 10 మోపులు. కొంచెం కన్నం అందంగా ఉండి మీకు ఇక్కడ స్పీడ్ రెవల్యూషన్ ఉంటుంది. మనం ఒకట్లోనే పెట్టుకోసాం, కొంచెం స్పీడ్ పెడితే ఇంకా ఫాస్ట్గా అవుతుంది. మీరు ఇక్కడ 1 2 3 6 వరకు ఉంటుంది. మన ఫ్యాన్ రెగ్యులేటర్ ఎలా ఉంటుందో 1 2 5 వరకు, దీంట్లో 6 వరకు ఉంటాయండి. ఓకే, దాన్ని బట్టి స్పీడ్ రెవల్యూషన్ అనేది పెరుగుతుంది. దాన్ని బట్టి మీకు గడ్డి మందాన్ని బట్టి స్పీడ్ పెట్టుకుంటే తొందరగా కట్ అవుతుంది. ఓకే, మనం చూస్తాం కదా మీకైతే మీరు పెట్టిన కామెంట్లకి ఈరోజు అయితే మాత్రం నేను ఏంటంటే మీరు గేదెలు తినే గడ్డి కొయ్యలేము అనేది అయితే మాత్రం చాలామంది కామెంట్లు పెట్టారు. ఎందుకంటే ఆ రోజు మాకు గడ్డి అందుబాటులో లేక అక్కడ ఉన్నటువంటి గడ్డిని అయితే కోసి అయితే చూపించడం వల్ల మీకైతే ఆ కామెంట్లు, దానికైతే మాత్రం నేను ఈరోజు అయితే ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్న కామెంట్లు ఉన్నా మరొకసారి మళ్ళీ ఖచ్చితంగా దీని గురించి అయితే వీడియో చేద్దాం. ఇది కావాలనుకున్న కింద నెంబర్కి అయితే కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు, అలాగే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి ఏ డీటెయిల్స్ ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది రోజు వీడియో, మరో వీడియో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకు తోడుగా.